నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో హెపటైటిస్ బి ఎందుకు ప్రాణాంతకం, గుండె జబ్బును పట్టించే సంకేతాలివే, వయసుతో పాటు తెలివి పెరుగుతుందా, పిల్లల్లో గవద పిల్లలు ఎప్పుడు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైనదిదే. నిర్లక్ష్యం చేస్తే కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితి తెచ్చిపెడుతుంది. మనలో చాలా మందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ పూర్తిగా ముదిరిపోయే వరకు బయటపడటం లేదు. దీంతో ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించేసరికే కాలేయం చాలా వరకు దెబ్బతినిపోతుంది. అయితే తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి తేలికగానే బయటపడొచ్చు. ప్రమాదకరమైన హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ సోకడానికి కారణాలు, వాటికి చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోనే అతిపెద్ద రసాయనిక కర్మాగారం. దాదాపు 500కు పైగా విధుల్ని నిర్వర్తించే ప్రాణాధారమైన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కాలేయంలో చిచ్చుపెట్టే హెపటైటిస్ వైరస్లు ఏ నుంచి ఈ దాకా చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైంది, సైలెంట్ కిల్లర్గా ప్రాణాలకు ముప్పు తెచ్చేది మాత్రం హెపటైటిస్ బి అని చెబుతారు డాక్టర్లు. కలుషితమైన అన్నపానీయాలు, రక్తమార్పిడి, విశృంఖలమైన లైంగిక జీవనం మూలంగా ప్రమాదకరమైన హెపటైటిస్ బి వైరస్ అతి తేలికగా మనలోకి చేరిపోయి లక్షల సంఖ్యలో వృద్ధి చెందుతూ కాలేయాన్ని దెబ్బతీయడం మొదలు పెడుతుంది. ముఖ్యంగా ఈ హెపటైటిస్ బి అనేది ఒక రకమైన వైరస్. ఈ వైరస్ అనేది మన లివర్ లోపల దాక్కుని, ఈ వైరస్ ఉన్న వాళ్ళల్లో 20% మందికి, 100 మందికి ఈ హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటే అందులో 20% మందికి ఈ వైరస్ వల్ల లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వైరస్ గురించి తెలుసుకుంటే ఈ లివర్ సిరోసిస్, ఈ లివర్ క్యాన్సర్ నుంచి మనం కాపాడుకున్నట్టే. హెపటైటిస్ బి అనగానే ఒక రకమైన ఫోబియా, ఒక రకమైన భయం చాలామందిలో మనం చూస్తాం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటి అంటే దీని గురించి కనుక డీటెయిల్గా తెలుసుకుంటే ఈ భయాలు మనం నివారించుకోవచ్చు. ఈ వైరస్ వల్ల వచ్చే నష్టాల నుంచి మనం కాపాడుకోవచ్చు. సో హెపటైటిస్ బి అనేది మనకి పేరెంటల్ ట్రాన్స్మిషన్, అంటే రక్తం నుంచి రక్తంకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. రక్తం నుంచి రక్తం కనగానే ముఖ్యంగా తల్లి నుంచి బిడ్డలకి హెపటైటిస్ బి సోకే అవకాశం ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు, చైల్డ్ బర్త్ అంటే డెలివరీ టైంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది సెక్షువల్ ట్రాన్స్మిషన్, అంటే హస్బెండ్ నుంచి వైఫ్కి కానీ, వైఫ్ నుంచి హస్బెండ్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అన్స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్, ఒకవేళ కనుక మనం ఇంతకుముందు రోజుల్లో లాగా ఇంజెక్షన్స్ సింగిల్ యూజ్ కనుక చేయకపోతే ఈ ఇంజెక్షన్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి హెపటైటిస్ బి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అన్రికగ్నైజ్డ్ బ్లడ్ బ్యాంక్స్లో కనుక మనం బ్లడ్ తీసుకుంటే, బ్లడ్ కానీ బ్లడ్ ప్రోడక్ట్స్ కానీ, ఈ హెపటైటిస్ బిని సరిగ్గా టెస్టింగ్ చేయకపోతే ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తర్వాత హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ స్టెరిలైజేషన్ సరిగ్గా చేయకపోయినా, డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా చేయకపోయినా, స్టెరిలైజేషన్ సరిగ్గా చేయకపోతే ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసేది టాటూయింగ్. ఈ టాటూయింగ్ చాలా ఫ్యాషనబుల్గా చేస్తాం, చాలామందిలో యంగ్స్టర్స్లో చూస్తాం జరుగుతుంది. ఈ టాటూయింగ్ చేసే నీడిల్స్ కనుక రీయూజ్ చేస్తే, స్టెరిలైజేషన్ సరిగ్గా చేయకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఇలాగా రకరకాల ట్రాన్స్మిషన్ మోడ్స్ ద్వారా ఈ వైరస్ మన బాడీలోకి చేరే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హెపటైటిస్ బికి వెరీ ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది. ఈ వ్యాక్సినేషన్ 3 డోసెస్లో చేసుకుంటే ఈ వైరస్ మనకి రాకుండా 99.9% గ్యారంటీ అనేది ఈ 3 డోసెస్ తీసుకున్నప్పుడు వైరస్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. హెపటైటిస్ బి అత్యంత ప్రమాదకర వ్యాధి. రక్తమార్పిడి సమయాల్లోనూ, ఒకరికి వాడిన సిరింజిని మరొకరికి వాడినప్పుడు, గర్భిణీ నుంచి బిడ్డకు లైంగిక సంపర్కం ద్వారా హెపటైటిస్ బి వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంటుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది మొదట హెపటైటిస్గా, ఆపై లివర్ క్యాన్సర్గా, సిరోసిస్గా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ వచ్చిందని తెలిసిన తర్వాత మనకి రకరకాల రక్త పరీక్షలు, కొన్ని రకాల స్కాన్ల వల్ల ఈ హెపటైటిస్ బి అనేది యాక్టివ్ హెపటైటిస్ స్టేజ్లో ఉందా, ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉందా అనేది మనం తెలుసుకుంటాం జరుగుతుంది. ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. వీళ్ళకి ప్రతి 6 నెలలకి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుని ఇది ఏమన్నా ఈ వైరస్ మన లివర్ని ఎఫెక్ట్ చేస్తుందా అని తెలుసుకుంటాం జరుగుతుంది.
ఇలా రెగ్యులర్గా ప్రతి 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాలి ఇన్యాక్టివ్ ఉన్నవాళ్ళు. ఒకవేళ యాక్టివ్ ఉంది అని మనకు తెలిస్తే కనుక ఈ రక్త పరీక్షల ద్వారా ఈ యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ అనేది చాలా మంచిగా పనిచేసే యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీ రక్త పరీక్షలు బట్టి అందులో ఉన్న వివిధ రకాల దీన్ని బట్టి కొంతమందికి 3 నుంచి 5 సంవత్సరాలు రోజుకు ఒక ట్యాబ్లెట్ చొప్పున తీసుకుంటే ఈ వైరస్ని కంప్లీట్గా క్లియర్ చేసే అవకాశము, ఈ మందులు ఆపేసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మాత్రం ఈ వైరస్ HBeAg నెగిటివ్ ఉన్న వాళ్ళల్లో ఈ యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ అనేవి కొన్నిసార్లు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలా వాడటం అనేది దానివల్ల మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉండవు. ఇలా చేస్తాం వల్ల మన లివర్ని ఎప్పటికీ కాపాడుకునే అవకాశము, లివర్ ఎప్పుడు సిరోసిస్ కుచించిపోకుండా ఉండే అవకాశం, లివర్ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కనుక ఈ హెపటైటిస్ బి వైరసెస్ గురించి మనకు తెలియకపోతే, ఈ వైరస్ మనకు ఉందని తెలియకపోతే దీర్ఘకాలికంగా ఈ వైరస్ ఉన్నప్పుడు మనకి ఇనీషియల్గా సిమ్టమ్స్ ఏమీ ఉండే అవకాశము, అంటే మనకి ఏమీ సిమ్టమ్స్ కనపడకుండా ఈ వైరస్ దీర్ఘకాలికంగా మన లివర్ని డ్యామేజ్ చేస్తా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు, కొన్నిసార్లు 15 సంవత్సరాల్లో మెత్తగా దూదిపింజంలాగా ఉండే లివర్ని గట్టిగా రాయిలాగా చేసి సిరోసిస్ ఆఫ్ లివర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి సిమ్టమ్స్ ఉండే అవకాశం. జనరల్గా లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత కాళ్ళవాపులు, కడుపులో నీరు చేరుకోవటం, కొంతమందికి కామెర్లు రావటం, కొంతమందిలో రక్తవాంతులు రావటం, విరోచనం నల్లగా అవటం, ఇలాంటి సిరోసిస్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్తో ఫస్ట్ టైం బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. హెపటైటిస్ బి లాగే హెపటైటిస్ సి కూడా ప్రమాదకరమైందే. హెపటైటిస్ బికి కనీసం టీకా వేయించుకోవడం ద్వారా నివారించుకోవచ్చు, కానీ హెపటైటిస్ సికి ఎలాంటి నివారణ లేదు. హెపటైటిస్ సి కూడా హెపటైటిస్ బి లాగే కలుషిత సూదులు, రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. హెపటైటిస్ బి వైరస్ మనలోకి చేరిన తర్వాత మొదటి దశలో కామర్లు కనిపిస్తాయి. కామర్లతో పాటు వాంతులవ్వడం, వికారంగా ఉండటం, అన్నం సహించకపోవడం, తరచూ కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకుంటూ కాలేయం నుంచి వెలువడే బైలిరూబిన్ స్థాయిలు నిర్ధారిత స్థాయికి వచ్చే వరకు క్రమం తప్పకుండా మందులు వాడుకోవడం ద్వారా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి చాలా వరకు బయటపడొచ్చు. అసలు ఈ సమస్య రాకుండా ఉండేందుకు ఇవాళ మనకు టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మనం ఇనీషియల్ స్టేజ్లోనే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్ గురించి అవగాహన చేసుకుని ఈ హెపటైటిస్ బి ఒకవేళ ఉంటే ఇనీషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకునే అవకాశము, లివర్ క్యాన్సర్ అనేది రాకుండా కాపాడుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్ బి గురించి తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు వాలంటరీగా హెపటైటిస్ బి కోసం టెస్ట్ చేయించుకుంటే, ఒకవేళ హెపటైటిస్ బి లేదు అంటే ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది. 3 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషను, ఈరోజు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే 1 నెల తర్వాత 2వ ఇంజెక్షను, 6 నెలల తర్వాత 3వ ఇంజెక్షను తీసుకుంటే లైఫ్ లాంగ్ ఈ వైరస్ మనకి రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఫీమేల్స్, గర్భిణీతో ఉన్న స్త్రీలు ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బి కోసం పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ గర్భిణీలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ వైరస్ ఉందని తెలిస్తే పిల్లలకి ఇది సోకకుండా గర్భిణీ స్త్రీలకి లాస్ట్ 3 నెలల్లో మనం యాంటీవైరల్ ట్యాబ్లెట్స్, పిల్లలు పుట్టిన వెంటనే హెపటైటిస్ బి వ్యాక్సినేషను అండ్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇస్తే పిల్లలకి ఈ వైరస్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పుట్టే ప్రతి ఒక్కళ్ళకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ 2011 నుంచి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాక్సినేషన్ కవర్లోకి వస్తే కనుక ఈ వైరస్ని కంప్లీట్గా తుదముట్టించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాక్సినేషన్ అందరూ చేయించుకోవాలి. అండ్ ఈ వైరస్ ఉంది లేనిది అని స్క్రీనింగ్ చేసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్. HBsAg అని ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్తో ఈ వైరస్ ఉన్నది లేనిది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. HBsAg అనేది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం ఆరోగ్యం విషయంలో 100కి 100 పాళ్లు వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవడానికి జీవనశైలి, అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాని తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటే.
మన ప్రాణాల్ని గాలిలో దీపంలా మార్చేస్తుంది. అయితే గుండెపోటు అనేది ఉన్నట్టుండి విరుచుకుపడుతుందని నమ్ముతారు మనలో చాలామంది. కానీ అది నిజం కాదు. గుండెపోటు రావటానికి ముందే చాలా కాలం నుంచి దాని తాలూకు సంకేతాలు మన శరీరంలో కనిపిస్తూ ఉంటాయి. గుండెపోటు లక్షణాలపై మనకు సరైన అవగాహన లేకపోవటం, గుండె నొప్పిని గ్యాస్ నొప్పిగా పొరబడటం వల్ల చాలామంది గుండెపోటును సకాలంలో గుర్తించలేకపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బులకు దారితీసే కారణాలు, గుండెపోటు తాలూకు అనుమానిత సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొద్ది మందిలో మనకు గుండె జబ్బు లక్షణాలు ప్రారంభ దశలో ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ లోపల మనకు నడిచినప్పుడు ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, తల తిప్పడం కానీ, గుండె దడ కానీ లక్షణాలు చాలామందిలో అవుపడతాయి, కానీ వారు ఇగ్నోర్ చేయొచ్చు. అదేవిధంగా కొద్దిమందికి హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ చెస్ట్ పెయిన్ సిమ్టమ్ తోటి కూడా రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే సెడెంటరీ ఉండి, మామూలుగా రెస్ట్లో ఉండి, ఎక్కువ వ్యాయామం చేయక, ఎక్కువ వాకింగ్ లేనప్పుడు ఈ లక్షణాలు అనేటివి బయటపడాయి. అందుగురించి అంటే మనకు పర్టికులర్లీ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, 40+ ఉన్నప్పుడు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, వారు ఎప్పుడైనా కానీ నడిచినప్పుడు, బిగబట్టినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు మనము డెఫినెట్గా గుండెకు సంబంధించిన పరీక్షలు చేసుకొని ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నప్పుడు, ఎక్కువ ఒబేసిటీ ఉన్నప్పుడు ఈ కార్డియాక్ చెకప్ చేసుకుంటే మనము ముందే దాని ఎలాంటి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది నిర్ధారించి రాకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చు. కాలంతో పాటు మన వయసు కూడా పెరుగుతూ రావటం సహజమే. అయితే వయసుతో పాటు మన తెలివి కూడా పెరుగుతుందా? మనలో చాలామంది వయసుతో పాటు తెలివి కూడా పెరుగుతుందని బలంగా నమ్ముతారు. వయసు పైబడుతున్న కొద్దీ మేధోవికాసం జరుగుతుందని, ప్రజ్ఞా సామర్థ్యాలు ఇనుమడిస్తాయని అంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. 55-60 సంవత్సరాల అది ఎక్కడో కీ పెట్టారు, మర్చిపోతాము. ఏదో ఎవరినో కలవాలి అనుకుంటే ఆ వ్యక్తి కనబడగానే మాటలు పేరుకి గుర్తుపట్టలేదు వెంకటరామ గారిని. ఇలాంటి కొన్ని జరిగినప్పుడు అందరూ కూడా ఇంకా నాకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను జ్ఞాపక శక్తి పోయింది అని. కానీ అక్కడే ఇంకొక మాట ఉంది. భగవంతుడు సృష్టికర్త చాలా గొప్పవాడు. అది ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏదైతే వర్కింగ్ మెమరీ అంటారు, అది అప్పటికప్పుడు అలా అయిపోయింది. తర్వాత సెమాంటిక్ మెమరీ, ఏదైతే ఇన్ఫర్మేషన్ మీ మెదడులో స్టోర్ అయి ఉన్న దాని తర్వాత అది మీకు ఉపయోగపడే మెమరీని సెమాంటిక్ మెమరీ అంటారు. దీనివలన ఒక క్రూషియల్ సిచ్యువేషన్లో ఏదైనా ముఖ్యమైన అంశం ఉంది, దాని నుంచి బయటకు ఏదో చాలా కాన్ఫ్లిక్టింగ్ ప్రాబ్లం ఉంది, మిగతా వాళ్ళు ఎవరు సెటిల్ చేయకపోతున్నారు, ఈ పెద్దవాళ్ళు సెటిల్ చేయగలుగుతున్నారట. అలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు ఏ సిచ్యువేషన్లో అయినా చాలా సూక్ష్మంగా దాన్ని చేయగలిగేటువంటి శక్తి, గ్రాహక శక్తి వీళ్ళకు ఉందట. రోడ్డు మీద మిస్ అయిపోతున్నారు అనుకోండి, వీళ్ళు చక్కగా పట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళకి కాదు. ఇప్పుడు పిల్లలు ఏమిటి, 10 డిజిటల్ ఇప్పుడు వచ్చింది మొబైల్, ఎవరు ఆ మొబైల్ నెంబర్ గుర్తుపెట్టేసుకుంటున్నారు. ఒక 5 మంది 10 మంది చెప్పమంటే టకాటకని చెప్పగలుగుతున్నారు, పెద్దవాళ్ళు చెప్పలేకపోవచ్చు. కానీ వీళ్ళలో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషను అన్నది కొత్తగా ప్రాసెసింగ్ కోసం శక్తి ఎక్కువ ఉందట. అదే కాకుండా జనరల్ నాలెడ్జ్ కానీ, వొకాబులరీ, ఏది మాటలు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఈ పరిస్థితి కూడా వాళ్ళలో ఎక్కువ ఉందట. ఏదైనా ఒక అంశం మీద పెద్దవాళ్ళు ఉండేటట్టయితే, ఒక బోర్డు మీటింగ్ అవుతుంది ఎక్కడో ఒక ఇంపార్టెంట్ కార్పొరేట్లో, తప్పు డెసిషన్ తీసుకోకపోవడం అన్నది, ఇంపల్సివ్గా తీసుకోవడం అన్నది, తర్వాత లాస్ అయిపోయిందని కొన్ని నిందించుకోవడం కానీ బాధపడడం కానీ లేకుండా పెద్దవాళ్ళు ఉండేటట్టు ఆచితూచి ఆలోచించేసి సరైన డెసిషన్ తీసుకోవటం వల్ల ఆ కంపెనీకి ఇబ్బందులు రాకుండా అవుతూ ఉంటుంది. చాలా క్యాలిక్యులేషన్స్లో కానీ వీళ్ళు చాలా ఉపయోగకరం. అదే కాకుండా వయసు పెరుగుతున్న కొలది ఇంకొక చిన్న ముఖ్యమైన అంశం వెలుగులోకి వచ్చింది. మెదడులో 2 హెమిస్ఫియర్స్, 2 భాగాలు ఉంటాయి, కుడి భాగం, ఎడమ భాగం. మామూలుగా ఎడమ భాగాన్ని మేము అందరం చెప్తాము ఏంటంటే, న్యూరో సర్జన్గా 41 సంవత్సరాల అనుభవంతో డామినెంట్ హెమిస్ఫియర్ అంటాం, అంటే ఎక్కువ పనితనం దానిలో ఉంటుంది అని. ఇప్పుడు 60 నుంచి 50-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు 2 భాగాలు కూడా ఒకేలాగా పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, తప్పులు చేసేటువంటి ఇంపల్సివ్ డెసిషన్స్ చాలా తక్కువ, దానివల్ల సమాజానికి ఎంతో ఉపయోగకరంగానే ఉంటుంది అని ఇప్పుడు పిల్లలకు దవడలు వాచిపోయి గవద పిల్లలు మొదలైతే చూడటానికి చాలా భయంగా ఉంటుంది. తీవ్రమైన నొప్పి పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. తినటం, తాగటం కూడా కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. ఆటలమ్మ, పొంగుల మాదిరిగానే గవద పిల్లలు కూడా వైరస్ సోకడం వల్ల వస్తూ ఉంటాయి. సాధారణంగా 5 నుంచి 10 ఏళ్లలోపు పిల్లల్లో గవద బిళ్ళలనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
అంటువ్యాధి కావడంతో లాలాజలం తుంపర్ల ద్వారా చాలా తేలికగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ ఉంటుంది. అందుకే స్కూలుకు వెళ్లే పిల్లల్లోనూ హాస్టల్లో ఉండే పిల్లల్లోనూ గవద బిళ్ళలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు గవద బిళ్ళలు సోకినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి చికిత్సలు అవసరమవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో గవద బిళ్ళలు ఎందుకు? గవద బిళ్ళలు అనేది చాలామంది వినుంటారు. ఈ టర్మ్ మెడికల్ టర్మినాలజీలో మమ్స్ అంటాం. చాలా సర్ప్రైజింగ్గా మమ్స్ గురించి ఈ లాస్ట్ 2 yearsలో మళ్ళీ ఎక్కువ నాయిస్ అవుతుంది. బట్ అసలు ఈ నాయిస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫస్ట్ టైం డిస్క్రైబ్ చేశారు అని అంటే 5th century BCలో హిపోక్రటిస్ అప్పట్లోనే చెప్పారు. ఏమని చెప్పారనంటే పెరటైటిస్ అంటాం. ఇక్కడ మనకి పెరటిడ్ గ్లాండ్ ఉంటుంది, అది వాపు వస్తుంది. అండ్ మేల్స్లో స్క్రోటల్ సాక్ వాపు వస్తుంది అని చెప్పారు. అప్పట్లోనే డిస్క్రిప్షన్ ఉంది. అప్పటి నుంచి మనము ఎక్కడికి వచ్చాం, ఆ డిసీజ్ని మనం ఎదుర్కోవటంలో కానీ, లేదా ప్రివెంట్ చేయటంలో కానీ, లేదా దాని కాంప్లికేషన్స్ని ఎంత చక్కగా మేనేజ్ చేస్తున్నాం అనే దాంట్లో ఎంతవరకు వచ్చాము అని అంటే డెఫినెట్గా మమ్స్ సీరియస్ ప్రాబ్లం అవ్వకుండా ఆల్మోస్ట్ నివారిస్తున్నాం. టీకాలు ఇప్పించినా కూడా గవద బిళ్ళలకు వచ్చే అవకాశం ఉంటుందా? వ్యాక్సినేటెడ్ చిల్డ్రన్లో కూడా మమ్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే ఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోవటం మొదలుపెట్టారు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. ఆ ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనే దాంట్లో మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఈ 3 కవర్ అవుతాయి. ఎంఆర్ వ్యాక్సిన్లో మీజిల్స్, రుబెల్లా మాత్రమే కవర్ అవుతాయి. మమ్స్ గురించి మనం కొంచెం నెగ్లెక్ట్ చేసాము అని చెప్పి వైరస్కి కోపం వచ్చింది. నా గురించి అంత పట్టించుకోవట్లేదు, మీజిల్స్ గురించి, రుబెల్లా గురించి ఎక్కువ భయపడుతున్నారని చెప్పి మళ్ళీ విజృంభించింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇది ఎంఆర్ వ్యాక్సిన్ మనకి ఫ్రీగా ఇచ్చే వ్యాక్సిన్ కాబట్టి స్కూల్స్లో కూడా బాగా ఇచ్చారు. సో మీజిల్స్ అండ్ ఆల్మోస్ట్ రుబెల్లా కేసెస్ చాలా వరకు తగ్గినాయి. అయితే మమ్స్ ఇంక్రీజ్ అయినాయి. ప్రైవేట్ సెక్టర్లో మామూలుగా తీసుకునే వ్యాక్సిన్స్లో దాని బూస్టర్ డోస్ తీసుకొని పిల్లలందరిలోనూ వచ్చింది 4 to 5 years అప్పుడు. ఇదేంటంటే ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్స్ మనం మార్చుకుంటూ ఉంటాం. డిసీజ్ నేచర్ మారుతున్నప్పుడు, ఎపిడీమియాలజీ మారుతున్నప్పుడు, ఇన్సిడెన్స్ మారుతున్నప్పుడు స్లైట్గా మనం స్కెడ్యూల్స్ మార్చుకుంటూ వెళ్తాం. ఇనీషియల్గా ఎప్పుడు ఇచ్చేవాళ్ళు అంటే 15 monthsకి ఇచ్చేవాళ్ళు. సెకండ్ డోసు 4 to 5 years మధ్యలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 9 monthsకి ఇదివరకు మీజిల్స్ వ్యాక్సిన్ ఇచ్చే దగ్గర ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. అండ్ తర్వాత మళ్ళీ 15 monthsకి బూస్టర్ ఇస్తున్నాం. 4 year ప్లస్కి 15 months అండ్ 9 months తీసుకుంటే 4 year ప్లస్కి అక్కర్లేదు అని అంటున్నారు. బట్ ప్రీవియస్గా 15 months అప్పుడు తీసుకుని 4 year బూస్టర్ అంటే సెకండ్ డోస్ తీసుకొని పిల్లలందరిలోనూ మమ్స్ వచ్చింది లాస్ట్ 2 yearsలో. అండ్ ఇంట్రెస్టింగ్లీ 3 year 10 months అయిందనుకో, 3 year 10 months ఏజ్ వాళ్ళల్లో కూడా చూశాను. అంటే ఇంకొక 1-2 monthsలో మమ్స్ బూస్టర్ ఉన్న వాళ్ళల్లో ఈలోపు ఎపిడమిక్ లాగా అందరికీ వచ్చినప్పుడు వీళ్ళని కూడా అటాక్ చేసింది. సో అందుకని మమ్స్ ఇన్సిడెన్స్ పెరిగింది లాస్ట్ 1-2 yearsలో. అండ్ అందుకని మళ్ళీ ఫోకస్ దాని మీదకి వెళ్ళింది. గవద బిళ్ళల మూలంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి? సీరియస్ కాంప్లికేషన్స్ ఉండకపోవచ్చు, బట్ కాంప్లికేట్ అయిన వాళ్ళల్లో చాలా వాల్యుబుల్ థింగ్స్ కోల్పోతారు. ఒకటి, కొంతమందికి ఆ తీవ్రంగా జ్వరం వచ్చి విపరీతంగా నొప్పెట్టి ఇన్ఫెక్ట్ అయితే సెకండరీ ఇన్ఫెక్షన్ రావచ్చు. రేర్గా కొంతమందిలో హియరింగ్ వినికిడిపోవచ్చు. గవద బిళ్ళల మూలంగా అబ్బాయిలకు భవిష్యత్తులో పిల్లలు పుట్టారా? మేల్స్లో అంటే మగవాళ్ళల్లో, మగపిల్లల్లో పర్టికులర్గా రేర్గానే జరుగుతుంది. బట్ ఆర్కైటిస్ అంటాం. దాని మూలాన స్క్రోటం లోపల టెస్టిస్ ఇన్ఫెక్ట్ అయ్యి ఇన్ఫ్లేమ్ అయ్యి రేర్గా వాళ్ళకి ఫర్టిలిటీ అంటే పిల్లల్ని కనే అవకాశాన్ని దూరం చేయొచ్చు. సో ఇది 1,00,000లో ఒకళ్ళకి జరిగినా చాలా తీవ్రంగానే కన్సిడర్ చేయాలి. అండ్ ఈ పాసిబిలిటీ ఉన్నప్పుడు వీళ్ళకి వస్తుంది వాళ్ళకి రాదు,
అనేది మనం చెప్పలేం కాబట్టి కంపల్సరీ మమ్స్ ఇమ్యునైజేషన్ చేయించుకోవాలి. గవద బిళ్ళలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? గవద బిళ్ళలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ట్రీట్ చేయించుకోవటం, దానిపైన ఇంకా బ్యాక్టీరియా ఇన్వేట్ చేయకుండా చూసుకోవటం. ఒకవేళ టెస్టిస్ అండ్ స్క్రోటల్ సాక్ ఇన్ఫ్లేమ్ అయితే ప్రాపర్ స్క్రోటల్ రెస్ట్ ఇవ్వటం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ తీసుకోవటం, డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే సీరియస్ కాంప్లికేషన్స్ అవ్వకుండా నివారించే అవకాశం ఉంటుంది. గవద బిళ్ళలు సోకినప్పుడు పిల్లలకు చాలినంత విశ్రాంతితో పాటు మంచి పోషకాహారాన్ని అందించాలి. తరచుగా దవడలపై వేడి నీటి కాపడం పెడుతూ ఉండాలి. నొప్పి తగ్గేందుకు పారాసిటమాల్ మాత్రల్ని వాడొచ్చు. కడుపులో నొప్పి, ఇతరాత్ర దుష్ఫలితాలు కనిపిస్తూ ఉంటే మాత్రం వైద్యుల పర్యవేక్షణ అవసరం. ఇక గవద బిళ్ళలు సోకకుండా పిల్లలకు తప్పనిసరిగా టీకాని ఇప్పించాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు 2 చెంచాల తులసి రసంలోకి 1 చెంచాడు తేనెను కలిపి తీసుకోండి. గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.